2025లో ఈ బైక్స్ మీద మనం పెట్టే డబ్బులు వర్త్ అనిపించుకునేటువంటి కొన్ని స్టాండర్డ్స్ అలాగే వర్త్ కలిగినటువంటి వెహికల్స్ని మాత్రమే మీ ముందైతే ఉంచుతున్నాను. 2025లో కొనదగ్గ బెస్ట్ వెహికల్స్ 1 by 1 అయితే మనం చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ ఇది నా కలెక్షన్, నేను రైడ్ చేసి అలాగే పబ్లిక్లో వీటికి ఉన్నటువంటి అటెన్షన్ని నేనైతే మాత్రం అంటే దాని యొక్క క్రేజ్ని దృష్ట్యా నేనైతే వీడియో చేస్తున్నాను. వీడియో చాలా బాగుంటుంది, చెప్పే ప్రతి బైక్ మంచి వెహికల్స్గా ఉంటాయన్నమాట. మీరు నేను చెప్పింది విని స్ట్రాంగ్గా వెళ్ళి కొనుక్కున్నా నాకే ప్రాబ్లం లేదు, అంతా నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట. సో 1 by 1 అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసే వీడియో చూస్తున్నట్టు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీరైతే డైరెక్ట్గా అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను మ్యాక్సిమం. సో ముందుగా 100cc నుంచి స్ప్లెండర్ ప్లస్. సో ఇది ఒక మంచి స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కలిగిన వెహికల్ అనమాట. ఈ సెగ్మెంట్లో మనం కోరుకునేది ఏంటి, ఒక మంచి మైలేజ్, ఫ్యామిలీ కంఫర్టబుల్ ఉండాలి, 40 to 50 కిలోమీటర్లు డైలీ వెళ్ళి రావాలి, సిటీలో నడుపుకోవాలి. ఈ విషయంలో అస్సలకి మిమ్మల్ని ఇబ్బంది పెడదన్నమాట. సో ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ 100cc నుంచి కళ్ళు మూసుకొని హ్యాపీగా పొందగల వెహికల్. ఇక నెక్స్ట్ 110cc నుంచి టీవీఎస్ రైడాన్ 110cc వెహికల్ చాలా మంచి ప్రీమియంగా అనిపిస్తుంది. పవర్ అండ్ టార్క్ లిమిటెడ్గా ఉంటాయి, మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. మోర్ ఓవర్ ఆ స్టాండర్డ్స్ అండ్ ఆ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఈ సెగ్మెంట్లో మీరు ఒక మంచి వర్తి వెహికల్ కొనాలనుకున్నట్లయితే దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. హ్యాపీగా 2025లో కొందగా వెహికల్ అనమాట. నెక్స్ట్ 125లో చూసుకున్నట్లయితే అటు మైలేజ్ని ఫ్యామిలీని రెండింటిని దృష్టిలో పెట్టుకొని హోండా ఎస్పీ 125cc అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ వచ్చిన దగ్గర నుంచి సేల్సే కాదు అండ్ పబ్లిక్లో ఎక్కువ మంది దగ్గర ఈ వెహికల్ అయితే నడుస్తుందన్నమాట. సో మీరు కనుక ఒక 25 to 35 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళనట్టుగైతే ఈ గ్లామర్లు, షైన్లు, సో అలాగే రైడర్లు వీటన్నిటిని లైట్ తీసుకోండి. మ్యాక్సిమం ఇదైతే తీసుకోండి, ఫ్యామిలీకి ఉపయోగపడుతూనే మీ పర్సనల్ యూసేజ్ కూడా బాగుంటుంది. 35+ క్యాండిడేట్స్ ఉంటారు చూడండి, అప్పుడు మీకు నచ్చిన ఏదైనా వెహికల్, గ్లామర్ కావచ్చు, రైడర్ కావచ్చు, ఇంకేదైనా సరే మీరు నచ్చింది అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే 125cc నుంచి బజాజ్ పల్సర్ N125 రీసెంట్గానే వచ్చింది. మీరు యూత్ మైండెడ్ అయితే ఖచ్చితంగా మీ మనసును తాకుతుందన్నమాట. కొంచెం మాస్గా అనిపించిన ఆ క్లాస్ టచ్ని మిస్ అవ్వకుండా బజాజ్ కంపెనీ దీన్ని మనకు ఆఫర్ చేస్తుంది. చాలా లైట్ ఉంటుందన్నమాట వెహికల్, బెస్ట్ మైలేజ్ ఆఫర్ చేస్తూనే చిన్న లాంగ్ రైడ్స్కి వీటన్నిటికీ దీన్ని యూస్ చేసుకోవచ్చు. సిటీలో నడుపుకునే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. బజాజ్ పల్సర్ N125 చాలా మంచి వెహికల్, హ్యాపీగా ఈ సెగ్మెంట్లో కొనుక్కోవచ్చు. 150cc గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఆల్ ఇన్ వన్ వెహికల్, అందరికీ ఉపయోగపడే వెహికల్. దీంట్లో కాస్త పవర్ కూడా మనకి ఇక్కడ నుంచి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. 150 తీసుకున్నామంటే పవర్ కూడా చూస్తూ ఉంటాం. ఆ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ N150 వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. మీరు చిన్న లాంగ్ రైడ్స్కి వెళ్ళాలనుకుంటున్నారా, నేను వస్తానని అంటది. సో సిటీ కమ్యూట్ చేయాలనుకుంటున్నారా, నేను ఉన్నాను మామ అని అంటది. సో మీరు కనుక ఫ్యామిలీని ఎక్కించుకోవాలనుకున్నారా, ముందుకు వచ్చి నుంచొని నన్ను నా మీద ఎక్కడని అంటది అనమాట. అలాంటి ఒక మంచి వెహికల్, చాలా పవర్ఫుల్ వెహికల్, మంచి బడ్జెట్లో కూడా లభిస్తుంది. బజాజ్ పల్సర్ N150 అయితే మాత్రం వర్త్ అన్నమాట. వర్త్ అనే పదానికి ఇంకా వర్తిగా ఉంటుందన్నమాట. సో హ్యాపీగా 150cc ఆ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నుంచి మీ ఫేవరెట్ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. చెప్పలేదు ఏంటబ్బా ఇతను అని అనుకోవచ్చు మీరు, బట్ నేను తీసుకొచ్చే విధానం అయితే ఎలా ఉందంటే, వెహికల్ నేను నడిపినప్పుడు ఇంజన్ పరంగా ది బెస్ట్ అనిపించే విధంగా ఉండాలి. అలాగే ప్రైస్ పరంగా కూడా ఎక్కువ ప్రైస్ పెట్టేయకుండా, ఓవర్ ద టాప్ వెళ్లకుండా రీజనబుల్గా అనిపించాలి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మైలేజ్, ఫ్యామిలీకి కూడా కంఫర్టబుల్గా ఉండే ఎలిమెంట్స్ కూడా ఉండాలి. వీటన్నిటిని బేస్ చేసుకొని నా కలెక్షన్ తీసుకొస్తున్నాను. బెస్ట్ బైక్స్ని నేను మీ ముందైతే ఉంచుతున్నాను. వీటిలో అయితే మీరు హ్యాపీగా ఏం ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. ఇక 160cc గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మీరు కనుక ఒక మంచి వెహికల్ని లో మెయింటెనెన్స్లో పర్ఫార్మెన్స్ తగ్గకూడదు, లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండాలి లుక్స్ కూడా అని చూసే వాళ్ళకైతే నేను బజాజ్ నుంచి పల్సర్ N160 అయితే సజెస్ట్ చేస్తాను. సో చాలా మంచి వెహికల్, ఓవరా మాస్ వెహికల్ అన్నమాట. సో మీరు ఫ్రంట్ వీల్ పైకెత్తేసి వెళ్ళాలన్నా సరే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంత మంచి పవర్ హౌస్ లాగా ఇదైతే పనిచేస్తుంది అనమాట. సో దీని యొక్క లుక్స్ మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తాయి. అండ్ ఈ సెగ్మెంట్ దాకా ఖచ్చితంగా కూడా మెయింటెనెన్స్ కొంచెం తక్కువ అయితే బాగుండు, బడ్జెట్లో దొరికితే బాగుండు అని చూస్తూ ఉంటారు. సో వాటికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్మెంట్ ఇది ఇస్తుంది అనమాట. దీనిలో కొత్తగా ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఎందుకు తీసేశారని అంటే, ఈ సెగ్మెంట్లో ఒక మంచి మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ చూసే వాళ్ళకి డిసప్పాయింట్ చేయకుండా ఒక మంచి ప్రోడక్ట్ని అందించాలనే ఉద్దేశంతో దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తీసేస్తారు. ఇది 12 ఇంజన్, చాలా మంచి ఇంజన్, బాగా యూస్ఫుల్ ఉంటుంది మీకు. సో మిమ్మల్ని అయితే మాత్రం ఈ విత్ ఇన్ ద సెగ్మెంట్ హ్యాపీగా ఉంచుతుంది అనమాట. అన్ని విషయాల్లో, అటు పవర్ కావచ్చు, మైలేజ్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, చాలా మంచి ఫీచర్స్ కలిగిన వెహికల్ అనమాట. సో పర్సనల్ యూసేజ్ కోసం, లాంగ్ రైడ్స్ కోసం ఈ ఒక వెహికల్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మరి ఫ్యామిలీ కోసం 160cc ద బెస్ట్ వెహికల్ అంటే హోండా యూనికార్న్ 160. మంచి
అల్ట్రా క్లాసిక్ వెహికల్ అనమాట. మీ ఫ్యామిలీని చాలా మంచిగా అయితే మాత్రం డెస్టినేషన్ తీసుకెళ్తుంది అండ్ మళ్ళీ తీసుకొని వస్తుంది అనమాట. సో మీరు ఫ్యామిలీ కోసం, వాళ్ళ కంఫర్ట్ కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఒక వెహికల్ చూస్తున్నట్లయితే హోండా యూనికార్న్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. 2025 ఇది డిజిటల్ కన్సోల్ తోటి, ఫుల్ ఎల్ఈడి సెటప్ తోటి, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ తోటి కూడా వచ్చేసింది. సో హ్యాపీగా కొనుగోలు చేయదగ్గ వెహికల్ అనమాట. ఇంకొకటి లేదు, యూనికార్న్ తప్పితే ఇంకేం కనిపించదు మీరు కనుక ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ చూద్దామని చూస్తుంటే మార్కెట్లో. అలాంటి ఒక మంచి ట్రస్టింగ్ అయితే తీసుకొచ్చింది అనమాట ఈ వెహికల్ మీద. సో ఇదైతే నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను 2025లో. నెక్స్ట్ యమహా నుంచి 155cc ఉంది. జస్ట్ పేరుకే 155cc. ఇది పెద్ద మాస్గాడ్ అన్నమాట. సో అదే యమహా MT-15. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఫర్ ఆల్ కమ్యూటర్స్ అండ్ ఆల్ రైడర్స్ అండ్ ఆల్ లాంగ్ రైడ్స్ ఎక్కువ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి విత్ ఇన్ ద సెగ్మెంట్ అద్భుతంగా ఉంటుంది. కాస్త ప్రైజీగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అదర్వైజ్ ఈ వెహికల్ లాంగ్ రైడ్కి వెళ్తానంటే మీకంటే ముందే ఉంటుంది అన్నమాట, నేను వెళ్తానని చెప్పి. అలాగే సిటీలో రైడ్ చేసేటప్పుడు కూడా సో చక్కర్లు కొట్టవచ్చు సిటీలో స్ట్రీట్స్లో. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్, నేక్డ్ స్పోర్టియర్ వెహికల్ అనమాట. సో చాలా స్పోర్టియర్ కూడా కాదు, నేక్డ్ స్పోర్టియర్. మీరు ఎక్కి కూర్చుంటే ఆ డిజైన్లో మీరు భాగం అయిపోతారు. అండ్ ఈ అవతార్ సినిమాలో టైల్ కనెక్ట్ అయిన తర్వాత ఫీల్ అవుతారు చూడండి దాని యొక్క ఆ సోల్ని, సేమ్ అలాగే దీని యొక్క సోల్ని మీరు ఫీల్ అవుతారు. MT-15 చాలా రోబోటిక్గా ఉంటుంది. సో ఈ మిషన్ని వీళ్ళు చాలా చక్కగా తయారు చేశారనమాట యమహా కంపెనీ. దీంట్లో VVA టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్ అని అంటారు అనమాట. సో దీని వాల్యూ అనేది 7000 RPM దగ్గర ఉన్నప్పుడు బెటర్ ఫ్యూల్ అండ్ అలాగే ఎయిర్ మిక్చర్ని అయితే మాత్రం లోపలికి ఇన్వైట్ చేస్తుంది అనమాట. అక్కడ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ఆ తర్వాత ఇది ఒక మంచి పవర్ హౌస్ లాగా మీరు అయితే ఫీల్ అవుతారు. సో అస్సలు కంట్రోల్ చేసుకోలేదు, బుర్ర బ్లాక్ అయిపోతుంది అనమాట దీని పర్ఫార్మెన్స్ తోటి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందుకే దీని ఫస్ట్లో నేను చెప్పాను 155cc అని పెట్టడం వేస్ట్ దీనికి. ఎందుకంటే 18 సంథింగ్ పవర్ అయితే 18 bhp పవర్ దాకా ఇది రీచ్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ 7000 RPM దీనిలో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మీరు నోట్ చేస్తారు. సో థ్రాటల్ ట్రిప్ అవుతూనే ఉండిద్ది, కంట్రోల్ చేసుకోలేరు అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. హోండా కంపెనీ నుంచి హార్నెట్ 2.0 180cc కరువు అయిపోయిన రోజుల్లో కూడా ఇంకా నేను ఉన్నాను నానమ్మ అంటూ స్టిల్ ఇంకా మార్కెట్లో నిలబడి ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. ఆ 180cc మీరు దీని మీద రైడ్ చేస్తున్నప్పుడు రెండు పెద్ద పెద్ద వింగ్స్ మన భుజాలకి అతుక్కుపోయి జస్ట్ మనల్ని స్మూత్గా గాల్లోకి అలా షిఫ్ట్ చేస్తాయి. ద బెస్ట్ వెహికల్ అనమాట. చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఉంటుంది ఇంజన్. సో దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇయర్ తీసుకొస్తారు. సో తీసుకొస్తే ఇంకా బెస్ట్ వెహికల్ అయితే అవుతుంది. సో 180cc సెగ్మెంట్లో ఒక మంచి వెహికల్ని మీరు కనుక ఒక డీసెంట్ స్మూత్ ఇంజన్ పర్ఫార్మెన్స్తో కోరుకుంటున్నట్లయితే ఆ స్పోర్టియర్ ఫీల్ ఎక్కడా తగ్గకుండా సో హ్యాపీగా బీయింగ్ ఏ బిగ్ వింగ్ రైడర్ అనమాట అవ్వచ్చు. మీరు బిగ్ వింగ్ రైడర్ అవ్వచ్చు అనమాట. ఈ వెహికల్ కనుక తీసుకోండి, హ్యాపీగా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ 200cc గురించి మాట్లాడుకున్నట్లయితే మహా పెద్ద మాస్ గాడు NS200. అప్పట్లోనే ఎలా వీళ్ళు ఈ మిషన్ని అంచనా వేశారో, యూత్ కోసం ఎలా తీసుకొచ్చారో అసలు చెప్తుంటేనే ఏదో గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అలాంటి ఒక మంచి స్టైల్ అండ్ అలాంటి ఒక మంచి నేక్డ్ స్పోర్టియర్ ఫీల్ తోటి ఒక స్పోర్టియర్ మెషిన్ని తీసుకొచ్చారు బజాజ్ కంపెనీ వాళ్ళు. దీంట్లో వాడినటువంటి ఏదైతే మనకి అవెరీమీటర్ చాసెస్ కావచ్చు, ఏదైతే మనకి దీంట్లో చాలా ఉన్నాయి. సో స్లిప్పర్ క్లచ్ ఉంది, అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది, బెటర్ డిస్క్ బ్రేక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు, అలాగే మనకి USD ఫోర్కులతో కూడా వచ్చిందనమాట. సో ఈ మిషన్ మీద కూర్చొని రైడ్కి కనుక వెళ్తే దుమ్ము లెగిసిపోద్ది. సో అంత బాగుంటుంది అనమాట. సో బద్దలు బాషింగాలు అవుతాయి అనే ఒక పదం ఉంటుంది. సో అది మాత్రం దీనికి యాప్ట్గా సూట్ అవుతుంది అనమాట. అస్సలకి ముందుగాను నేల మీద ఉండదు, మాట్లాడితే పైకి లేస్తాను అంటది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ లాంగ్ రైడ్స్ కోసం, సిటీ కమ్యూట్ చేయడం కోసం, సో కార్నరింగ్స్ ఎంజాయ్ చేయడం కోసం 200cc ది బెస్ట్ వెహికల్ అని నేనైతే గట్టిగా చెప్తానన్నమాట. సో దీని యొక్క ప్రైస్ అనేది నియర్ బై మీకు NS400Gకి దగ్గరగా ఉంటుందని ఫీల్ అయినట్లుగా అయితే సో నేనైతే NS400G అనేది తీసుకోమని చెప్తాను. ఈ NS సిరీస్ అలాగే N సిరీస్ రెండు మిక్సింగ్ కలిస్తే బజాజ్ నుంచి పల్సర్ NS400G అనమాట. చాలా బాగుంటుంది. దీంట్లో కూడా సేమ్ అదే పెరిమీటర్ చాసెస్ తోటే వస్తుంది. సో 400cc 2,35,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ది బెస్ట్ వెహికల్, బడ్జెట్లో వచ్చేటువంటి ఒక పెద్ద గొప్ప ఇంజిన్ అనమాట. 400cc ఇంజన్. సో బజాజ్ డెవలప్డ్ ఇంజన్, చాలా బాగుంటుంది. అగ్రెసివ్ సైడ్ ఉంటాయి బజాజ్ నుంచి వెహికల్ అంటే. సో NS200cc కొనేటప్పుడు దాని ప్రైస్కి దగ్గరగా ఉంటే NS400Gని అయితే నేను ఖచ్చితంగా కొనుక్కోమని చెప్తాను. సో ఒక మాస్ గార్డ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మాస్ అండ్ క్లాస్ టచ్ ఇచ్చేటువంటి ఒక మంచి స్పోర్టియర్ వెహికల్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. సో అప్పుడు మనకి బజాజ్ నుంచి RS200. సో 2025లో చాలా మంచిగా అప్డేట్ అయింది డిజిటల్ కన్సోల్ తోటి. కాకపోతే యాంటీ ఫ్రిక్షన్ బస్ తోటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ తీసుకొచ్చారు. అలా కాకుండా USD ఫోర్కులు ఇస్తే బాగుంది. ఇది ఒక్కటి మినహాయిస్తే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. బల్కీ వెహికల్, చాలా పెద్ద వెహికల్,
లాంగ్ రైడ్స్ కార్నరింగ్ కొట్టేటప్పుడు మిమ్మల్ని ఎంతగానో సర్ప్రైజ్ చేస్తుంది. మోర్ ఓవర్ మరి పబ్లిక్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. కాలేజ్కి వెళ్తాను, నేను కాలేజ్ స్టూడెంట్ని, కాస్త ఫోజ్ కొట్టాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్. సో అలా సరదాగా కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే సో స్టూడెంట్స్ యొక్క లుక్స్ అయితే ఖచ్చితంగా వెహికల్ గ్రాప్ చేస్తుంది. ఆటోమేటిక్గా మీ మీద కూడా ఇంటెన్షన్ పడుతుంది అనమాట. సో RS 200 దిస్ బెస్ట్ వెహికల్ అనమాట. 2025లో కంపల్సరీ కొనుగోలు చేయొచ్చు. నెక్స్ట్ TVS నుంచి 225cc TVS రోనిన్ ఒకటి ఉంటుంది. సో మంచి రెట్రో స్టైల్ వెహికల్ అనమాట. ఖచ్చితంగా ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను. సో రోనిన్ ఫ్యామిలీ కోసం అండ్ రెట్రో స్టైల్ వెహికల్స్ని మీరు కనుక ఫీల్ అవుతూ ఉన్నట్లయితే మార్కెట్లో బెస్ట్ వెహికల్గా నిలబడింది. సో హ్యాపీ కొనుగోలు చేయొచ్చు అనమాట. రోనిన్ 225cc ఆఫర్ చేస్తున్నారు. 2025లో ఇది కొత్త ఫీచర్స్ తోటి స్పెసిఫికేషన్స్ తోటి వస్తుందని అంటున్నారు. సో మీకు ఆ టైం ఉంటే వెయిట్ చేయండి. రోనిన్ ది బెస్ట్ వెహికల్గా నిలబడుతుంది. 2025లో కంపల్సరీ కొనుగోలు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఒక పెద్ద ఓవర్ మాస్ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే డ్యూక్ 250. సో 250cc వెహికల్లో ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది అనమాట. సో KTM నుంచి వెహికల్ అంటేనే డిఫరెంట్ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఫీల్ అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఎక్కి కూర్చున్నప్పుడు ఇందాకైతే ఎలా అయితే అవతార్లో ఏదైతే మనకి ఆ బర్డ్ మీదకి కూర్చున్నప్పుడు టైల్ కనెక్ట్ అయినప్పుడు మనం బాడీ లాంగ్వేజ్ని ఫీల్ అవుతాం చూడండి, సేమ్ అలానే ఉంటుంది. డ్యూక్ 250 తీసుకోండి, 200 కూడా స్కిప్ చేయండి. 250 వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్ అనమాట. సో KTM నుంచి నేను సజెస్ట్ చేసేటువంటి స్టాండర్డ్ వెహికల్ డ్యూక్ 250. 2025 ఇది కొనేవాళ్ళు కూడా అసలు మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పెట్టే ప్రతి రూపాయికి వర్త్ అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ మిమ్మల్ని పీక్ లెవెల్కి తీసుకెళ్ళి వదిలిపెడుతుంది. ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్లాసిక్ 350. సో వన్ ఆఫ్ ది క్లాసిక్ అండ్ వన్ ఆఫ్ ది వింటేజ్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. బెస్ట్ వెహికల్ అనమాట. సో మిమ్మల్ని చాలా మంచి మూడ్లోకి తీసుకెళ్తుంది. వెహికల్ మీద ఎక్కి కూర్చున్న దగ్గర నుంచి మంచి ఆ థ్రోటల్ రిప్ అవుతూనే ఉంటుంది. ఆ వచ్చే బీటింగ్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో కలర్స్ కాస్త బోరింగ్ అనిపించినప్పటికీ కూడా దీని యొక్క ఏదైతే ఆ వెహికల్ యొక్క ఎర్గనామిక్స్ ఉంటాయో అవి అయితే మాత్రం ప్రతి ఒక్కరికి సూట్ అవుతాయి. ఒకవేళ మీరు పొలాల గట్ల మీద నడిపించుకుంటారా, పొలం గట్ల మీద యాప్ట్గా సూట్ అవుతుంది. మీ తాతకి ఇస్తారా, ఆయన నడిపినా బాగుంటుంది, మీరు నడిపినా బాగుంటుంది. మీరు కూరగాయలు తీసుకురావడానికి, చికెన్ కొట్టుకోవడానికి, ఇంకా అలాగే మీ నాన్నకి ఇచ్చి, మీ నాన్న రిటైర్ అయిన తర్వాత మీ నాన్నకి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారా, మీ నాన్నకి కూర్చున్నా బాగుంటుంది. సో అలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ వెహికల్ క్లాసిక్ 350. సో ఆ క్లాసిక్ అనేటువంటి పదానికి జస్టిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట. సో కొంచెం కలర్స్ బోరింగ్ ఉంటాయని కానీ ఎక్కడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఎవర్ గ్రీన్ వెహికల్. సో ఖచ్చితంగా దీని మీద ప్రైజ్ని కళ్ళు మూసుకొని ఆన్తోనే పెట్టేయచ్చు అనమాట. సో మీరు కళ్ళు తెరిచిపెట్టినా కానీ మంచి వెహికల్ అవుతుంది, నో ఇష్యూస్ అనమాట. సో నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 450cc ఒక మంచి వెహికల్ వచ్చింది. సో అదే గొరిల్లా 450cc నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఎప్పుడు అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ని చూసి మనం రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇలానే ఉంటుంది, కాస్త వింటేజ్ టైప్లో ఉంటుంది, అనేకుడు స్పోర్టియర్ టైప్ లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్తూ గొరిల్లా 450 చాలా మంచి వెహికల్గా ముందుకు వచ్చింది. ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట. సో మీరు సిటీలో వాడుకుంటే ఒక మంచి సిటీ వెహికల్ అయితే అవుతుంది. లాంగ్ రైడ్కి వెళ్తానంటే లాంగ్ రైడ్కి యూస్ చేసుకోవచ్చు. కార్నరింగ్ కొడతానంటే అలా యూస్ చేసుకోవచ్చు. అన్ని సెగ్మెంట్స్లో ఫ్యామిలీని ఎక్కించుకుంటున్నా కానీ దీన్ని హ్యాపీగా దీని మీద ఫ్యామిలీని కూడా ఎక్కించుకోవచ్చు. సింగిల్ సీట్ తోటి వస్తుంది. సో చాలా మంచి వెహికల్. అండ్ దీంట్లో ఆ కొత్తదనం ఏంటంటే ఆ రీఫ్రెష్నెస్ ఏంటంటే దీని యొక్క బాడీ కలర్స్ అన్నమాట. ఎప్పుడు ఫ్లాట్ ఫార్మల్గా సింగిల్ కలర్స్ ఇస్తారు, ప్లెయిన్ కలర్స్. అలా కాకుండా దీన్ని కాస్త అట్రాక్టివ్గా మార్చడం కోసం గ్రాఫిక్స్ వైజ్ చాలా మంచిగా డిజైన్ చేశారన్నమాట. సో గొరిల్లా 450 అయితే మాత్రం నేను 450cc మిమ్మల్ని మీకు ఖచ్చితంగా కూడా సజెస్ట్ చేసే గొప్ప వెహికల్ అయితే అవుతుంది. నేను కూడా స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను తీసుకోమని. ఈ వీడియోని మాత్రం ఇంతతో స్టాప్ చేద్దాం. ఈ వెహికల్స్ ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్ మీకు ఎలా అనిపించాయి, మీరు కొంటే వీటిలో ఏ వెహికల్ కొంటారు, ఏ సెగ్మెంట్లో కొనుగోలు చేస్తున్నారు అని వీటి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను, అందుకే స్ట్రాంగ్ అక్కడికి రమ్మని చెప్తున్నాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే ద బెస్ట్ వెహికల్స్ అండ్ గొప్ప వెహికల్స్ మర్చిపోయి ఉంటే అవి ఎందుకు గొప్ప వెహికల్స్ అయ్యాయని దాని గురించి మీ మాటల్లో వివరిస్తూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయగలరు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.